మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ 3 మామిడికాయలు కొనుక్కొచ్చాడు మా అబ్బాయి. పప్పు మామిడికాయ చాలా బాగా వండుతానండి. మామిడికాయ పప్పు అసలు అద్భుతంగా వండుతానండి. చాలా ఇష్టం పప్పు, మాకు చాలా ఇష్టంగా ఉంటామండి. ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేయాలండి, 4 బద్దలు చేసి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ, ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసేసానండి. ఉల్లిపాయ వేయాలండి. మామిడికాయ చెక్కుతున్నానండి. ఇదిగోండి మామిడికాయ చెక్కడం కూడా అయిపోయిందండి. ఇదిగోండి పప్పు మామిడికాయ అసలు చాలా బాగుంటుందండి. మీరు ఎలా వండుతారో ఏంటో. పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. పప్పు అందరికీ ఇష్టమే, ఇష్టం లేని వాళ్ళు అన్నది ఉండదండి పప్పు. మన పాదయాత్ర వెళ్ళాకండి, చూసారా లాంగ్ వీడియోలు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారండి. పాదయాత్రకి వెళ్ళింది. మళ్ళీ వచ్చే ఆదివారం మట్లాదివారం అండి, మట్లాదివారం కూడా వీడియో పెడతాం చూడండి. చర్చికి అది హోలీ లాంటి చర్చికి వెళ్ళాము, ఆ వీడియోలు చూసారండి. అవి కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. హోలీలో అండి వెళ్ళాలనుకున్న వాళ్ళు లాంగ్ వీడియోలు చూడండి, మీకు అందులో ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి. పచ్చిమిరపకాయలు వేసేసాను, ఉల్లిపాయ కూడా వేసేసానండి. మామిడి ముక్కలు వేసేస్తున్నాను. ఉడికాక పప్పు తాలింపు వేయాలండి, బాగుంటుంది. హోలీలో అండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి, చాలా అద్భుతంగా తీసామండి. అక్కడ లాంగ్ వీడియో ప్రతి ఒక్కటి చూడండి. మీరు గుడికి వెళ్ళాలి, వాళ్ళ గుడికి వెళ్ళలేకపోయారండి. మొన్న పాదయాత్ర వెళ్ళి వచ్చా కదా, కాలు పట్టేసి మెలుగు వచ్చింది కానీ లేకలేకపోయానండి. మా అబ్బాయి వెళ్ళాడు గుడికి సాయంత్రం. అవునండి, ఇక మరి తర్వాత మీకు కూరగాయలు ఇవి పెడుతున్నానండి. బోరు కొడుతుందేమో మీకు, కానీ నీసు పెడతామండి. చికెన్, మటన్, ఫిష్ అన్నీ పెడతామండి. ఇది అయిపోయాక, ఈ దీక్ష అయిపోయాక మొత్తం పెడతామండి. మీరు ప్రతి ఒక్కటి చూడండి లాంగ్ వీడియోలు. ఇది అన్నం కూడా ఉడికిపోయిందండి, అన్నం వండేసేసాను. పప్పు తాలింపు వేయాలండి. మామిడికాయ ఉడికాక కొంచెం కారం ఉప్పు కారం వేసి కొంచెం ఉడకనీళ్ళు కారం కూడా వేస్తారు చూడండి. కారం కూడా వేసేస్తాను. పప్పు ఉడికిపోయింది, రుబ్బాలండి. పచ్చిమిరకాయలు వేసాం కదండి, కారం తక్కువ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసినప్పుడు కారం చాలా తక్కువ వేసుకోవాలి. మంట ఉన్నాయి పచ్చిమిరకాయలు, ఎందుకనో ఈసారి తెచ్చి బాగా మంట ఉన్నాయి కాయలు. ఇదిగోండి పప్పు ఉడికిపోతుంది. పప్పు ఉడికాక తాలింపు వేస్తానండి. మామిడికాయ పప్పు అంటే మా వాళ్ళు బాగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా తింటాను. కందిపప్పు ఇష్టం బాగా, పెసరపప్పు తినంగానండి. ఇది గ్యాస్ అయినా గ్యాస్ స్టవ్లు అయినా పప్పు వంచేసుకోవాలి. ఇంకోండి రుబ్బాలి ఇదంతా. ఇదిగో మామిడికాయ ముక్కలు వేసాను. ఇదిగో ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర తర్వాత వేస్తాను. ఇది రుబ్బేసి మెత్తగా తర్వాత తాలింపు వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. కుక్కర్లో వాటిల్లో వండకూడదు. పప్పు వండుకుంటారు కొంతమంది, కుక్కర్లో వాటిల్లో వండం. దాంట్లోనే రుబ్బుకుంటున్నాను. ఇది మామిడికాయ పప్పు. రుబ్బింది ఆ రసం దీంట్లో పోయాలి, పోసి తాలింపు వేయాలి. తాలింపు వేసుకోవాలి. చెమరూరు కదా, వేడి అవ్వాలి. అయితే పచ్చివాసన వస్తుంది, వేడి అవ్వాలి. జీలకర్ర, చిట్టపట్టలాడితే చిట్టపట్ట. జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు కరివేపాకు,
వెల్లుల్లిమిరపకాయలు తిప్పి వేసుకోవాలి. గింజలో మంచి టేస్ట్ ఉంటుంది. తిప్పి వేసుకుంటే వాటిన వెల్లుల్లిమిరపకాయ బాగుంటుంది. బొమ్మలు ఆడిపోతుంది వాసన. ఉప్పు మామిడికాయ అసలే ఒక నిమిషం పాటు అట్లా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.